ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు. ఆగు. మార్కెట్ చాలా రష్గా ఉంది అత్తయ్య. ఇలానే తేరగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకుంటున్నావా? ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు. బేబీ, మీ ఆయన్నేమన్నంటే నీ కోపం వస్తుంది కానీ ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు. నా మాట విని విడాకులిచ్చేయమ్మా. ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో. హీస్ మై హస్బెండ్ సాగర్. మీరేం చేస్తుంటారు? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంట్లు తోముతున్నాడు. తనకే జాబ్ లేదు. ఇది ఇంకా బెటర్. పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ. నా కంపెనీలో పోస్ట్ ఉంది, చేస్తావా? అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా? చేతకాని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాడొక పెద్ద యదవ. మా అమ్మాయి కూడా ఏవో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మీరేంటి సార్ ఇక్కడ? ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా? నీకేమన్నా మతిపోయిందా? వాడు జాబ్ కోసమే వచ్చాడు. అసలైన ఎవరో తెలుసా మీకు? ఈయనే సాగర్ అగ్నిహోత్రి, మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ. అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు. ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి 100 పెట్టగలడు. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ. ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.